అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలందరికీ ముందుగా నా శుభాకాంక్షలను తెలియజేస్తా ఉన్నాం. మా వైపు నుంచి 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను గుర్తించినటువంటి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో యూపీఏ చైర్పర్సన్గా, అంతకంటే ముందు కరీంనగర్లో 2004లో జరిగిన సభలో ఇచ్చిన మాటకు కట్టుబడి సబ్బండ వర్గాలు ప్రత్యేక తెలంగాణ కావాలని కోరుతున్నటువంటి సందర్భంలో ఇచ్చిన తెలంగాణ, వచ్చిన తెలంగాణ ఇప్పుడు 11వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇచ్చినటువంటి యూపీఏ చైర్పర్సన్ ఆనాటి శ్రీమతి సోనియా గాంధీ గారికి ఈ ప్రాంత ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ 15-16 మాసాల క్రితం జరిగినటువంటి ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీని ప్రజలు గుర్తించి ఆశీర్వదించి ప్రజాపాలన కొనసాగిస్తాం, మళ్లీ ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొని వస్తామని చెప్పినటువంటి ఆలోచనకు అనుగుణంగా ప్రజల ఆశీర్వాదంతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన ఏర్పడడం, అప్పటి వరకు పీస్ అధ్యక్షుడిగా అనేక రూపాల్లో తెలంగాణ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ఇప్పుడున్న ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పని ఆనాటి ప్రభుత్వంపై అనేక ఉద్యమాలు చేసే సందర్భంలో ప్రజలు గుర్తించిన సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రిగా శ్రీ రేవంత్ రెడ్డి గారు బాధ్యతలు స్వీకరించిన తదుపరి బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రిగా, మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే అనేక ప్రజా ఉపయోగ కార్యక్రమాలని అమలు చేస్తూ జిల్లా ప్రజలు ఒకసారి ఆలోచించవలసిన విజ్ఞప్తి చేస్తున్నాం. గత ప్రభుత్వము ఇచ్చినటువంటి ఒక్క స్కీమ్ను రద్దు చేయకుండానే ఆనాడు 2014లో ప్రత్యేక తెలంగాణ శ్రీమతి సోనియా గాంధీ ఇచ్చిన రోజు ఇంచుమించు 78,000 కోట్ల అప్పుతో 16,000 కోట్ల నిలువుతో ఆ 78,000 కోట్ల అప్పుకు బ్యాంకులో సంవత్సరానికి 6,000 వడ్డీ అసలు కట్టుకోమని ఇచ్చినట్టు నుంచి ఈరోజు మళ్ళీ ప్రజలు మాకు అవకాశం ఇచ్చినాక తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్కి అవకాశం ఇద్దన్నప్పుడు ఆ ప్రభుత్వ నిర్వాహకం వల్ల 8 లక్షల కోట్ల అప్పుతో ప్రతి ఏటా 6,000 అసలు వడ్డీ నిల్వ సున్నా ఉన్నటువంటి సందర్భంలో కూడా గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏ ఒక్క పథకాన్ని రద్దు చేయకుండానే, ఒక్క స్కీమ్ రద్దు చేయకుండానే నూతనంగా అనేక స్కీములు ప్రారంభం చేస్తూ ముందుకు పోతుంటే కూడా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు అటు కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ అప్పుడు ఆ నలుగురు ఎన్నో ఇప్పుడు ఇద్దరికే పరిమితం అవుతున్న ఆ పార్టీ నాయకులు ఏ విధంగా ప్రజలను మభ్యపెట్టే విధంగా ప్రభుత్వం బదిలీ చేసే కార్యక్రమం చేస్తున్నారు ఒకసారి రాజన్న సిరిసిల్ల ప్రజలు గమనించమని కోరుతూ ఈరోజు ప్రభుత్వం రాగానే మహిళా తల్లులకు ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం అన్నం మొదలుపెట్టినాం, 500కే సిలిండర్ ఇస్తున్నాం. అదేవిధంగా గృహజ్యోతిలో ఆనాడు రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చింది రాజశేఖర ముఖ్యమంత్రులు కాంగ్రెస్ ప్రభుత్వం. మళ్ళీ ఈరోజు గృహజ్యోతిలో 200 యూనిట్లు కాల్చుకున్న ఉచితంగా కరెంట్ ఇస్తున్నాం. రైతులకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాను. 1 టోకెన్లో ఇంచుమించు 25,000 కుటుంబాలకు 20,650కి ఇంచుమించు ఈ జిల్లాలో 40,000 పెన్షన్ రైతులు కూడా రుణమాఫీ చేసినటువంటి సందర్భం. అనేక కార్యక్రమాలు ఇక్కడ నేతన్నలకు పని కల్పించారండి. గత ప్రభుత్వం నేతలకు బకాయిలు పెట్టిపోతే 200 పైచీల కోట్ల నుంచి 300 కోట్ల వరకు కూడా పాత బకాయిలను చెల్లించి నూతనంగా పని కల్పించే కార్యక్రమం ఆర్వీఎం ద్వారా కానీ ఇప్పుడు ఈరోజు చీరలు ఏదైతే మహిళా సంఘాలకు సంబంధించినటువంటి తల్లులకు ఇచ్చేటువంటి ఏకరూప చీరలకు ఈరోజు వాళ్ళకి ఇచ్చేటువంటి కార్యక్రమం ఏదైతే నేతలను పని కల్పించే కార్యక్రమం. ఆనాడు ఆ ప్రభుత్వం రాజన్న ఆలయానికి ఏటా 100 కోట్ల నానా పైసలు ఇవ్వకపోతే ఈరోజు 150 కోట్ల రూపాయలు వెచ్చించి వీళ్ళ రాజన్న ఆలయం వీళ్ళ పట్టణాభివృద్ధిని కూడా ఆ రోజు సిరిసిల్ల జిల్లా అభివృద్ధి అయిపోతుంటుంది, ఇక్కడ ఆగదని చెప్పండి. అటు మలక్పేట ప్రాజెక్టు నుంచి మేనికెళ్ళ ద్వారా నీళ్ళు ఇవ్వలేకపోయారు, కుడికాల ద్వారా నీళ్ళు ఇవ్వకపోయారు. మీ వచ్చిన తర్వాత రైతులకు నీళ్ళు ఇచ్చే కార్యక్రమం శ్రీపాద ప్రాజెక్టును పడవ పెడితే కూడా ఆ కార్యక్రమం కూడా అమలు చేస్తూ ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక చక్కటి కార్యక్రమాలు అమలు చేస్తూ ముందుకు పోతున్న సందర్భంలో వచ్చినటువంటి తెలంగాణ ఆవిర్భావ సందర్భంగా ఏదైతే ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా సబ్బండ వర్గాలు కోరుకునే విధంగా ఈరోజు ఈ ప్రభుత్వం పనిచేస్తూ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మొదటి సంవత్సరంలోనే ఇంచుమించు 60,000 ఉద్యోగాలు ఇచ్చుకోగలిగినాం. ఈ విధంగా అనేక కార్యక్రమం సన్నబియ్య పంపిణీ కార్యక్రమం చేసుకోవడం జరిగింది. ఒకటి పేద పిల్లలకు ఎస్సీ ఎస్టీ గురుకులాల్లో కూడా
40% డైట్ ఛార్జీలు పెంచాం, 200% కాస్మెటిక్ ఛార్జీల నుంచి నాణ్యమైన విద్యతో పాటు నాణ్యమైన భోజనాన్ని కూడా అందించాలని చెప్పండి. ఈరోజు గురుకులాలు కూడా యంగ్ ఇంటిగ్రేటెడ్ కాలేజీలు కూడా తీసుకొని వస్తున్నాం. పక్క నగరాల్లో 10 కోట్లతో బాలికలకు సంబంధించి హాస్టల్ వచ్చింది, 200 కోట్లతో వేనాల్లో యంగ్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ వచ్చింది పేదల కోసం. ఈ విధంగా అనేక కార్యక్రమం. ఓవైపు రాష్ట్రాన్ని అప్పుల గొప్ప రాష్ట్రంగా గత ప్రభుత్వం పెట్టిపోయినప్పుడు కూడా ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేస్తూ ముందు పోతుంది. రాబో రోజుల్లో కూడా తెలంగాణ ఓ రోల్ మోడల్గా దేశానికి పరిచయం చేయబోతుడు ఈ ప్రభుత్వం అన్నమాట. ఈరోజు బీసీ కులగణన 56.36% తేలింది. మనం ఈరోజు తెలంగాణ మోడల్ని ఈరోజు కేంద్రం ఒప్పుకున్నది క్యాబినెట్లో. మేము కూడా కులగణన చేస్తామని 42% మీరు రాజకీయ విద్య ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పిన కార్యక్రమం. ఎస్సీ కేటగిరీషన్ ఈ విధంగా చెప్పుకుంటూ అనేక సువర్ణ అక్షరాలతో లిఖింపబడేటువంటి కార్యక్రమాలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు అనుగుణంగా చేస్తున్నమాట ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజలందరికీ కూడా మరోసారి తెలంగాణ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా శుభాకాంక్ష తెలియజేస్తూ తెలంగాణ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా తెలంగాణ ఇచ్చినట్టు ఆనాటి యూపీఏ చైర్పర్సన్ శ్రీమతి సోనియా గాంధీ గారికి, ఆనాటి ప్రధాని మన్మోహన్ సింగ్ గారికి, ఆ రోజు ఏదైతే మీరా కుమార్ గారు స్పీకర్ స్థానంలో ఉండి ఎన్ని పెప్పర్ స్ప్రే దాడులు ఇతరత్రగానే తట్టుకొని వారు తెలంగాణ స్పీకర్గా ఉన్నప్పుడు వారు ఇచ్చిన సందర్భం వారికి, ఉమ్మడి జిల్లాకు సంబంధించి పోరాటంలో ముందున్నటువంటి పెద్దల పొన్నం ప్రభాకర్ గారికి, ఇంకా ఉద్యమకారులందరికీ కూడా ఆనాటి ఉద్యమంలో అసూలు బాసినటువంటి అమరులందరికీ కూడా వారి త్యాగాలను గుర్తు చేసుకుంటూ వారి ఆత్మ శాంతి చేకూరని చెప్పని సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని కోరుతూ అందరికీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.